ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. 21వ కీర్తనను సురేంద్ర బాబు వచ్చి ఉత్తరపత్రి భాగంగా చదువుతాడు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 21వ కీర్తనను ఉత్తరపత్రి భాగంగా చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారము ఏర్పాటు చేయబడిన ఉత్తరపత్రి రీతి భాగము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాం. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నదులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నార్లను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునము, మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమను కీర్తించెదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు ఈ సమయంలో ఉందాం. మొదటిగా చిన్నబాబు ప్రత్యేకమైన పాట పాడతాడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. అర్పణ తెచ్చాడు దేవునికి, దేవుడు అర్పణ నచ్చింది దేవునికి. పైను అర్పణ తెచ్చాడు దేవునికి, దేవుడు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం,
అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా. నీ ధనము నాణ్యము కంటే ఒక కాపి నాకు ముఖ్యం. వందనము దానము కంటే ఒక కాపి మాకు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రైజ్ లార్డ్. గాలికి హిప్సిబా అమ్మాయి పాట పాడు. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేదయ్యా.
Thank you.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని శైలజ సత్యానందం గారు చదువుతారు. దేవుడు వీరికి ఈ మధ్య గొప్ప కార్యం చేశాడు. ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి కలువై MDO చేశాడు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ చేశాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో కలువై MDO గారు దేవుని వాక్యం చదివి వినిపిస్తారు. పరిశుద్ధ దినం నందు ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాములకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియోజరే నా ఇంటి ఆస్తికర్తెగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం మిగిలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని పరిశుద్ధ దీవించునుగా. దయచేసి కూర్చోవాలని మనం చేస్తూ, ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి నుంచి క్రిస్మస్ పండుగ వర్తమానాలు ప్రారంభమవుతాయి. గత ఆదివారం వరకు అపోస్తల కార్యం గ్రంథం ధ్యానం చేస్తూ వచ్చాము. ఆదికాండంలో క్రిస్మస్ మెసేజ్ ఏంటి అని అనుకోకండి. జాగ్రత్తగా ఆలకించిన ఎడల మనం వాక్యంలోని సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఆదికాండంలో నుంచి మరి సువార్తలు, పత్రికలు, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అన్నిటిలో ఎక్కడెక్కడ క్రిస్మస్ వర్తమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుపుకొని మనం ఈ 2 నెలల కాలంలో జనవరి 1వ తేదీ వరకు కూడా, అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత జరిగిన సంభవాలు కూడా క్రిస్మస్ వర్తమానాలుగా మనం పరిగణించి ధ్యానం చేయబోతున్నాం. కనుక క్రమముగా దేవుని మందిరానికి వచ్చి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనం చేస్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1-6 వచనాలను అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, ఆకాశ నక్షత్రముల వంటి వారు ఇజ్రాయేలీలు అయితే ఆయన నక్షత్రములు సువార్తికులే అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి ఆకాశ నక్షత్రములను చూపించి, ఆ రీతిగా నీ సంతానం ఉంటుంది అని వాగ్దానం చేయడం జరిగింది. కనుక అబ్రహాము సంతానం ఇజ్రాయేలీలని మనకు తెలుసు.
కాబట్టి ఇజ్రాయేలీలు ఆకాశపు నక్షత్రముల వంటి వారు అయితే ఆయన నక్షత్రముల వంటి వారము మనం అవుతాం. ఎప్పుడు? సువార్త ఇతరులకు అందించినప్పుడు. వీధుల్లో గుంపుగా పోయి బోరలు పెట్టి ఊదక్కర్లే. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో యేసుని ఎరుగని వారు ఉంటారు. వారికి స్వార్థ చెప్పడానికే దేవుడు మనకు వారిని స్నేహితులుగా, బంధువులుగా, ఇరుగు పొరుగు వారుగా, సహోద్యోగులుగా ఏర్పాటు చేశాడు. వారికి స్వార్థ అందించని ఎడల వారిని గురించిన బాధ్యత నీ మీద ఉన్నదని దేవుడు ప్రశ్నిస్తాడు. నీకు స్నేహితులుగా, బంధువులుగా, ఇరుగు పొరుగు వారుగా, సహోద్యోగులుగా క్రీస్తును ఎరుగని వారిని ఎందుకు ఏర్పాటు చేశానంటే వారిలాగా మారడానికి కాదు, కానీ నీలాగా వారిని మార్చడానికి. కాబట్టి నీ బాధ్యత నీవు గుర్తించావా? నీ బాధ్యత ప్రకారం నీవు సువార్త అందించావా అని అడిగినప్పుడు సత్క్రియ చేసిన ఎడల దేవుని ఎదుట మనం తల ఎత్తుకొని నిలబడతాం. సత్క్రియ చేయని ఎడల దేవుని ఎదుట మనం తలదించుకొని అపరాధ భావముతో, అవమాన భారముతో కృంగిన వారమై నిలబడతాం. ఏది మనకు కావాలి? దేవుని ఎదుట తల ఎత్తుకొని నిలబడాలి. మన ముఖమును దేవునికి సంతోషంగా చూపించగలగాలి. దేవుని ముఖాన్ని సంతోషంగా మనం చూడాలి. ఇప్పుడైతే మనం పాటలు పాడుతుంటాం కదా, ఎంతో దుఃఖంతో, ఎంత దుఃఖంతో పాడతామో. కనలేని కనులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా అని ఎంత ఆశతో పాడతామో ఆ పాట. మరి అంత ఆశతో దేవుని ముఖాన్ని చూడాలని అంత ఆశ ఉంటే మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఇంకా 2 నెలలు ఉంది క్రిస్మస్ పండుగ. దాదాపు 2 సంవత్సరాల క్రితం మీకు ఏటీఎం కార్డులు ఇచ్చాను. డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎం కార్డులు కాదు. క్రిస్మస్ పండగకి ఆయన బర్త్డేకి ఆయనకి బహుమానాలు మనం ఇవ్వాలి. యేసు బర్త్డేకి మనం బహుమానాలు ఇవ్వాలి. ఏం బహుమానం ఇస్తే ఆయన సంతోషిస్తాడు? కవర్లు కాదు, డొనేషన్లు కాదు. ఏం బహుమానాలు ఇస్తే సంతోషిస్తాడు? ఒక ఆత్మను ఆయన యొద్దకు నడిపిస్తే దూతల ఎదుట సంతోషిస్తాడు. అందుకు అప్పుడు మీకు ఏటీఎం కార్డ్స్ అని ప్రింట్ చేసి నేనే సొంతంగా కష్టపడి ఎక్సైజ్ చేసి ప్రింట్ చేసి మీకు ఇచ్చాను. దాని గురించిన వర్తమానాలు అందించి సువార్త ప్రకటించడం ఎంత భాగ్యమో చెప్పి 2 ఆదివారాలు చెప్పి మీకు ఇచ్చాను. ఇష్టపూర్వకంగా తీసుకోండి అని. అందులోని 10 అంశాలు ఎట్లా చేయాలో కూడా చెప్పాను. తీసుకున్నారు. ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. క్రిస్మస్ రోజు అడుగుతాను, యేసు ప్రభు యొక్క బర్త్డే రోజు ఈరోజు, ఆయన బర్త్డేకి గిఫ్ట్లుగా తెచ్చిన వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటాను. సువార్త చెప్పిన ఆత్మలు తీసుకుని రండి. ఇదిగో పాస్టర్ గారు నా స్నేహితుడు, నా ఇరుగు పొరుగువాడు, నా సహోద్యోగి, నా బంధువు, యేసుని ఎరుగనివాడు. సువార్త 2 నెలల్లో చెప్పాను, నమ్ముకున్నాడు, ఇదిగో తీసుకొని వచ్చాను. ఇది యేసుకి బహుమానంగా ఇస్తున్నాను అని చెప్పండి. అందరి బర్త్డేలకి మనం బహుమానం ఇస్తాం. మన బర్త్డేకి దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. మరి ఆయన బర్త్డేకి మనం బహుమానం ఇవ్వాలిగా. మీ పేరు మీద ఆ ఆత్మలు దేవుని యొక్క గ్రంథంలో రాయబడతాయి. కనుక ఆకాశ నక్షత్రాలు ఇజ్రాయేలీలు అయితే ఆయన నక్షత్రాలు సువార్తికులే. మనమే నేను చెప్పలేకపోతున్నా, సువార్తికులే అనే సూటిగా చెబుతున్నా. ఆ అంశాన్ని మనం చదువుబడిన వాక్య భాగంలో ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఇక్కడ వాక్యము అబ్రహాముతో మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చిన విషయం చూస్తున్నాం. అబ్రహాముతో నేను నీ కేడమని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇంకా చదివిన వాక్య భాగాల్లో అబ్రహాముని
వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశపు నక్షత్రములు చూపించి భవిష్యత్తు గురించి చెప్పడం, అలాగున నీ సంతానం అవుతుందని భవిష్యత్తు గురించి చెప్పడం, ఇవన్నీ చదివిన వాక్య భాగాల్లో మనం విన్నాం. మన దృష్టిలో వాక్యము అంటే ఒక నిర్వచనం ఉంటుంది. వాక్యము పదము అంటే అక్షరముల సముదాయము. అక్షరం అంటే ఒకటే, అక్షరం అంటే ఒకటి, తో ఒక అక్షరం, తోడు ఒక పదం, పదవి ఒక పదం, రెండు అంతకు మించిన అక్షరముల యొక్క సముదాయం కలిగి ఉన్నది పదం. వాక్యం అంటే పదముల సముదాయము, రెండు అంతకు మించిన పదముల కలయికది వాక్యము అంటాం. ఇది సాహిత్యపరంగా ఉన్నటువంటి నిర్వచనం, భాషాపరంగా ఉన్నటువంటి నిర్వచనం. అయితే ఈ అక్షరముల సముదాయము లేక పదముల సముదాయమైన వాక్యం నడిచి వస్తుందా, అబ్రహాముతో మాట్లాడుతుందా, ఆకాశ నక్షత్రాలు చూపిస్తుందా, నేను నీకు కేడమంటుందా? ఏమిటి విచిత్రం? దీన్నే పారాడాక్సికల్ ట్రూత్ అంటారు, వైపరీత్య సత్యం అంటారు వేదాంత పరంగా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థమయ్యే విషయం కాదు. యెహోవా వాక్యం ఏమిటి, అబ్రహాము దగ్గరికి రావడం ఏమిటి, మాట్లాడడం ఏమిటి, వాగ్దానం చేయడం ఏమిటి, భవిష్యత్తు గురించి చెప్పడం ఏమిటి, అందరికీ అర్థమయ్యేది కాదు. జాగ్రత్తగా ఆలకిస్తే ఈ యెహోవా వాక్యమే యేసు ప్రభువు అనేది మనకు అర్థమవుతుంది. ఈ యెహోవా వాక్యమే యేసు ప్రభువు అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అట్లయితే యెహోవా వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు అబ్రాహాము దగ్గర రావడం, మాట్లాడడం, నక్షత్రాలు చూపించడం, భవిష్యత్తు గురించి చెప్పడం సాధ్యమే అన్న సత్యం మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి, నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మనకు దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే, సందేహం లేదుగా, ఒక్కరే, సత్యమే. నేను కూడా అదే నమ్ముతున్నా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అది మనకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు దేవుడు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం ప్రకారంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఒక్కడే దేవుడు అని అంటున్నాం మనం, ఆయన యేసుక్రీస్తు అంటున్నాం మనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేనే అన్నాడు. 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు అర్థం చెప్పండి. ఒక్కడే దేవుడు అంటున్నాము, నిర్గమకాండంలోనేమో ఆ దేవుని పేరు యెహోవా అని ఉంది, యోహాను సువార్తలో ఏమో ఆ దేవుని పేరు యేసుక్రీస్తుగా ఉంది. ఈ ఇద్దరు వేరు వేరా లేక ఒకే దేవునికి ఉన్న రెండు పేర్లా? ఒకే దేవునికి ఉన్న రెండు పేర్లు. ఆ రోజుల్లో యెహోవాగా పాత నిబంధన కాలంలో యెహోవాగా పిలువబడితే, నూతన నిబంధన కాలంలో ఆయనకి యేసు అనే పేరు పెట్టబడి యేసుక్రీస్తుగా పిలువబడుతున్నాడు. కాబట్టి మీరందరూ ఎరిగి ఉన్న సత్యం వాస్తవం. ఒక్కడే దేవుడు. ఆయన పాత నిబంధన కాలంలో యెహోవాగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధన కాలంలో ఆయన యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. సరే, ఇంకొకటి చూద్దాం. మనకు సృష్టికర్తలు ఎంతమంది? ఒక్కరే. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సృష్టికర్తగా ఇక్కడ కనబడుతున్నాడు. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, దేవుడని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. పాత నిబంధన ఆదికాండంలో సృష్టికర్తగా యెహోవా దేవుడి పేరుంది. మనకేమో సృష్టికర్త ఒకరేనని అంటున్నాం. ఆయన పేరు నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా, పాత నిబంధనలో యెహోవాగా పేర్కొనబడుతూ ఉన్నది. ఒకే దేవుడు
పాత నిబంధన కాలంలో యెహోవాగా, నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తుగా. ఒకే సృష్టికర్త పాత నిబంధన కాలంలో యెహోవాగా, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తుగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చినంటే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడని మనకు అర్థమైపోతూ ఉంది. ఇంకా మనకు కొంచెం ఆధారాలు కావాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం నుంచి 58వ వచనం వరకున్న వాక్య భాగంలో స్వయంగా యేసు ప్రభు ఏం చెప్పాడో నేను చదువుతాను, వినండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఎప్పుడున్నాడట? అబ్రహాం పుట్టక మునిపే నేనున్నా. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. అయితే అప్పుడు యెహోవాగా పిలువబడ్డాను. నీకు 50 సంవత్సరాలు కూడా లేవయ్యా, ఏంటి అబ్రహాం నీ దినం చూడాలని అనుకుంటున్నాడని చెప్తున్నావంటే ఆ మాట అంటాడు. అబ్రహాం నా దినము చూడాలనుకున్నాడు, చూచి ఆనందించాను అని యేసుప్రభు చెప్పాడు. అప్పటికి ఆయన దినాలు ఏమిటి? ఇప్పుడైతే ఆయన పుట్టిన దినము, ఆయన సిలువ వేయబడిన దినము, ఆయన చనిపోయిన అది సిలువ వేయబడిన దినము, పునరుద్ధరణైన దినం, లేదా సున్న చేయబడిన దినము, లేక పేరు పెట్టబడిన, ఇలాంటి చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనకి ఉన్న దినాలు సిలువ వేయబడిన దినం లేదు, పునరుద్ధరణ దినం లేదు, ఉన్నది ఒకటే పుట్టిన దినం. అది అబ్రహాం చూడాలనుకున్నాడట. అంటే క్రిస్మస్ పండుగ దినాన్ని, క్రీస్తు పుట్టుక దినాన్ని అబ్రహాం చూడాలని అనుకున్నాడు, చూచి ఆనందించను అన్నాడు. యేసుప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పాతాళ లోకంలో పరదేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్న అబ్రహాము భూలోకంలో యేసుప్రభు పుట్టిన దినాన్ని ఎట్లా చూడగలిగినాడు? చూడగలడు. శరీరాన్ని విడిచినటువంటి వారు భూలోకాన్ని పాతాళ లోకం నుంచి స్పష్టంగా చూడగలరు. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, ఆయన 2వ రాకడలో ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచెదరు అంటాడు. శిలువలో ఆయన పొడిచిన వారు పాతాళ లోకంలో ఉన్నారు. యేసుప్రభు 2వ రాకడలో ఎప్పుడో రాబోతున్నాడు. అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పాతాళ లోకంలో పొడిచిన వారు ఆయన చూడగలుగుతారు. కాబట్టి వారికి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అబ్రహాము యేసుప్రభు ఈ లోకంలో పుట్టినప్పటికీ పరదేశంలో ఉన్నా కూడా యేసుప్రభు ఈ లోకంలో పుట్టిన దినాన్ని చూచాడు, చూచి సంతోషించునని యేసుప్రభు చెప్పాడు. ఇంకా తిరుగులేదు ఆ మాటకి. అయితే ఇక్కడ మన ఫస్ట్ ఏంటంటే అబ్రహాముకి ఎట్లా తెలుసు? అబ్రహాముకి యేసుప్రభు ఈ లోకంలో పుడతాడని ఎట్లా తెలుసు? చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం క్రమంగా చదువుకుందాం. 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి, ఎవరు ఆయన? యెహోవా వాక్యం అన్నాడు. ఇక్కడ మనకు తెలిసినట్టుగా ఆయన యేసుక్రీస్తు. ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను. చూసారా? యేసు ప్రభు అబ్రహాం కంటే ముందు ఉన్నాడు. ముందు ఉండి ఆయన ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రముల వంటి వారు నీ సంతానం అవుతారు అన్నాడు. ఇంతకీ మనం గ్రహించాల్సింది ఇక్కడ యెహోవా వాక్యం అన్నా యెహోవా అన్న యేసుక్రీస్తే అనే సత్యాన్ని మనం ప్రథమంగా మనం గుర్తించాలి. మిగిలిన విషయాల తర్వాత మనం అర్థం చేసుకోగలుగుతాం. బిలాము గుర్తించాడండి. బిలాము గుర్తించాడు. చూడండి, మీరు సంఖ్యాకాండం 24వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో లేదా 15వ వచనం నుంచి కూడా చదువుతున్నాం. బిలాము పేరు కూడా అక్కడ వస్తుంది. బెయూరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త,
మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఎవరి దర్శనము? సర్వశక్తిని అంటే దేవుడి దర్శనము. మన దేవుని పేరేంటి? యేసుక్రీస్తు. ఆయన పాత నిబంధన కాలంలో ఏ పేరుతో పిలువబడ్డాడు? యెహోవా దేవుడుగా. ఆ దేవుని దర్శనాన్ని ఈయన ఏ రీతిగా చూశాడో చూడండి. 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని, ఎవరిని? దేవుని చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ప్రస్తుతము ఉన్నట్టు కాదు, యెహోవా దేవుడుగా కాదు. యెహోవా దేవునికి శరీరం లేదు. యెహోవా దేవునికి శరీరం లేదు, శరీరధారి కాదు ఆయన. కనుక దేవుని చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచున్నాను కానీ అంటే దేవుని చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, దగ్గరలో ఉన్నట్టు కాదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత పట్టుబోయేటటువంటి యేసును చూస్తున్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరి నక్షత్రం? యేసుక్రీస్తు. నక్షత్రముగా ఇక్కడ బిలాము ప్రవక్త గుర్తించాడు. బిలాము ప్రవక్త నాడే నేను దేవుని చూస్తున్నాను, ఇప్పటి దేవుని చూస్తున్నాను, అప్పటి దేవుణ్ణి కూడా చూస్తున్నాను, కానీ తేడా ఉంది. తేడా ఉన్నా కూడా ఈయనే ఆయన, ఆయన ఈయన. ఏమిటి ఆ తేడా అంటే ఆయనకి శరీరం ఉంది, ఈయన శరీరం లేదు. ఈయన పేరు యెహోవా, ఆయన పేరు యేసుక్రీస్తు. సర్వశక్తి గల దేవుని దర్శనం నేను చూస్తున్నాను కానీ ఆయన ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన సమీపమున ఉన్నట్టు కాదు. కాబట్టి ఎవరి గురించి చెబుతున్నాడు ఆయన? ఇప్పుడు మనం యేసుక్రీస్తు అనే పేరుతో ఎవరిని దేవుడిగా ఆరాధిస్తున్నామో ఆయన గురించి చెబుతున్నాడు. ఎప్పుడు చెబుతున్నాడు? ఆది కాండం గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెబుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత, బిలాముకి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి యాకోబు నక్షత్రం ఈ లోకంలో పుడుతున్న సత్యాన్ని ప్రవచించాడు, గ్రహించినాడు, అంగీకరించినాడు. అది మనం అంగీకరించాలి. అబ్రహాము దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం ఎవరు? యేసు క్రీస్తే. సందేహం ఉందా ఇంకా ఎవరికైనా? ఒకే దేవుడు అన్నారు. ఆ దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు, నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా యెహోవా దేవుడు. ఒక్కడే దేవుడికి ఈ 2 పేర్లు ఉన్నాయి. అంటే ఈ ఒక్క దేవుడికే పాత నిబంధనలో యెహోవా అని, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే పేరు పెట్టబడింది. ఒకే సృష్టికర్త అన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు 14 వచనం ప్రకారంగా ఆ సృష్టికర్త పేరు యేసుక్రీస్తు. ఆది కాండం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా సృష్టికర్త పేరు యెహోవా. ఒకే సృష్టికర్త అన్నప్పుడు 2 పేర్లు ఉన్నాయంటే ఈ ఒక్క సృష్టికర్తకే ఆనాడు యెహోవాగా, ఈనాడు యేసుక్రీస్తుగా పిలువబడ్డారు అనే సత్యాన్ని మనం పేర్కొంటున్నాం. అలాగే బిలాము ప్రవక్త కూడా నేను సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాను కానీ ఆయన ప్రస్తుతం ఉన్నట్టు కాదు, వేరుగా ఉన్నాడు, సమీపంలో కాదు అని యాకోబు నక్షత్రం తేల్చి చెప్పేశాడు. యేసు ప్రభునే అప్పుడు కూడా ఉన్న దేవుడిగా, ఆ తర్వాత పుట్టబోయే దేవునిగా పేర్కొన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యెహోవా వాక్యముగా ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పబడుతున్నాడు. యోహాను మరి ఆది కాండం 15వ అధ్యాయంలో యెహోవా వాక్యం అనే కాడ యేసుక్రీస్తు అనే పదం పెట్టి చదివితే ఇక్కడ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. సరే, మంచిది, స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడిగా పిలువబడిన దేవుడే మన యేసు ప్రభు అని. ఇప్పుడు ఈ యేసు ప్రభువు అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమి చూపిస్తున్నాడు చూడండి. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి ఆయన తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను. అబ్రహాముకి యేసుక్రీస్తు ఆది కాండం 15వ అధ్యాయంలో ఏం చూపిస్తున్నాడు? నక్షత్రాలు. అవి ఎక్కడున్నాయి? ఆకాశం నుండి నక్షత్రాలు చూపిస్తున్నాడు. ఎప్పుడు చూపిస్తున్నాడు? పగల, రాత్ర? రాత్రి అయితే నక్షత్రాలు మనకు కనబడతాయి. యేసు ప్రభు ఎప్పుడు చూపిస్తున్నాడు చూడండి. 17వ వచనం చూడండి. ఇదంతా జరిగిన తర్వాత 17వ వచనంలో, మరియు పొద్దు గుంకి కటిక చీకటి పడినప్పుడు, అంటే 16వ వచనం వరకు కూడా పొద్దు గుంకలే. 17వ వచనం పొద్దు గుంకింది.
అంటే 16వ వచనం లోపల ఉన్న వాక్య భాగాల్లో ఉన్న సంఘటనలకి పగలే జరిగింది. అంటే అబ్రహాముకి ఆకాశంలో నక్షత్రం ఎప్పుడు చూపించాడు? పగలే చూపించాడు, రాత్రి వేళ చూపిలా. మనకు కనపడేది రాత్రి వేళ. దేవుడు అనుకుంటే ఈ శరీరంలో ఉన్న వారికి 3వ ఆకాశాన్ని చూపిస్తాడు, పరలోకాన్ని చూపిస్తాడు, రాబోయే నూతన యెరూషలేమును చూపిస్తాడు, నూతన భూమిని, నూతన ఆకాశాన్ని చూపిస్తాడు. చూపించాడుగా ప్రకటన గ్రంథకర్త యోహానికి. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాడు అన్నాడు. వారికి ఆ దృష్టిని ఇస్తాడు, చూడగలుగుతారు. అలాగే అబ్రహాముకి పగలే చుక్కలను చూచే దృష్టిని ఇచ్చాడు. అంటే వాడుక భాషలో చెప్తున్నాను, అబ్రహాముకి యేసు ప్రభు పగలే చుక్కలు చూపించాడు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? మీరు అందరూ నవ్వుముఖం పెట్టేశారు ఆ మాటకి. వాడుక భాషలో చెప్తే మీకు ఏదో అర్థమైంది. మీరు ఎవరైనా పగలు చుక్కలు చూసారా? తల్లిదండ్రులకి పగలే చుక్కలు చూపించుంటారు. పెళ్ళైన కాడి నుంచి భార్యకి భర్త, భర్తకి భార్య చుక్కలు చూపించుంటారు. మామూలు చుక్కలు కాదు, చిన్న చిన్న చుక్కలు కాదు. యేసు ప్రభు అట్లా చూపిలే, అబ్రహాముకి అట్లా చూపిలే చుక్కలు. ఆకాశంలోని నక్షత్రాలను చూపించాడు. అబ్రహాముకి ఆ దృష్టిని ఇచ్చాడు. పగలేందయ్యా నక్షత్రాలు చూడమని, నువ్వు చూడవయ్యా, చూశాడు, అంతే, కనబడతా ఉన్నాయి. ఆ దృష్టిని ఇచ్చేసాడు దేవుడు. నక్షత్రాలు చూస్తూ ఉన్నాడు, సన్నవి పెద్దవి అన్నీ కనబడతా ఉన్నాయి. వాటన్నిటిని అడిగి ఉంటాడు. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆశించిన, చూచి సంతోషించిన అన్నాడే. ఈ దినము అనే విషయం అబ్రహాముకి యేసు ప్రభుకి మధ్య ఎప్పుడు ఆ సంభాషణ జరిగి ఉంటుందంటే ఇక్కడే. నక్షత్రాలు చూపించాడు. చూపించినప్పుడు అందులో రకరకాల నక్షత్రాలు ఉన్నాయి. సమీపంగా ఉండేవి, దూరంగా ఉండేవి, సన్నగా ఉండేవి, పెద్దగా ఉండేవి, ప్రకాశమానంగా ఉండేవి, మినుకుమంటూ ఉండేవి. ఇలాంటి నక్షత్రాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. అందులో 2 నక్షత్రాలు ప్రత్యేకంగా చూస్తున్నాడు అబ్రహాం. 2 నక్షత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని ఆశ అబ్రహాం పుట్టింది. అడిగి ఉంటాడు. బైబిల్లో ఎక్కడ లేదు కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 58 వచనంలో యేసు ప్రభు అబ్రహాము నా దినము చూతునని మిగులు సంతోషించి ఆశపడిను, చూచి సంతోషి అన్నాడే. దాన్ని బేస్ చేసుకుని ఈ మాటలు చెబుతున్నా. ఆ 2 నక్షత్రాలను అబ్రహాం చూచి వాటి సంగతి ఏదో తెలుసుకొని అడిగి ఉంటాడు. అయ్యా, అన్ని నక్షత్రాలు సరే మామూలుగా ఉన్నాయి, రాత్రిపూట నేను చూసే నక్షత్రాలుగానే ఉన్నాయి, ఆ 2 నక్షత్రాలు మాత్రం ప్రత్యేకంగా కనబడుతున్నాయి, ఎందుకో వాటి గురించి అడిగి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంది. ఆ 2 నక్షత్రాల సంగతి ఏమిటి అని అడిగి ఉంటాడు. అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పి ఉంటాడు. ఏమని చెప్పి ఉంటాడు? అయ్యా, ఆ 2 నక్షత్రాల్లో ఒకటి నేను, ఇంకొకటి అది నా నక్షత్రం. నేను ఈ నక్షత్రం ఉందే నేనని చెప్పానే, ఈ నక్షత్రం బిలాము చెప్పాడే యాకోబులో నక్షత్రం పుట్టును అని, ఆ నక్షత్రం నేనే. కాబట్టి ఆ నక్షత్రం నేను అని, ఆ నక్షత్రం భూమి మీద పుట్టినప్పుడు నా నక్షత్రం చెప్పానే, అది భూమికి సమీపంగా వచ్చి అర్థం చేసుకునే వాళ్ళకి నేను నా పుట్టుకను గురించి చెబుతుంది అని చెప్పి ఉంటాడు. దేవునికి సాధ్యం కాదా? ఎందుకు సాధ్యపడదు? నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చూస్తే 3 రోజులు ఐగుప్తులకి చిమ్మ చీకటి, ఆ 3 రోజులు ఇజ్రాయేలుకి వెలుగు. ఒకే దేశంలో ఉన్నారు ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు. 3 రోజులు 72 గంటలు కట్టిక చీకటి, చేతికి తెలియనటువంటి చీకటి. అదే పరిస్థితుల్లో ఇజ్రాయేలుకి వెలుగు ఉంది. ఎంత గొప్ప కార్యం ఇది! ఎంత ఆశ్చర్యకరమైన కార్యం! ఇట్టి గొప్ప కార్యం చేసిన యేసు ప్రభువుకి ఆకాశంలో పట్టపగలు నక్షత్రాలు చూపించలేడా? అలాగే నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఎర్ర సముద్రం దగ్గర ఒక మేఘం ఇజ్రాయేలుకి ఐగుప్తుల మధ్య వచ్చి నిలిచి, ఐగుప్తులకేమో చీకటిగాను, ఇజ్రాయేలుకేమో వెలుగుగాను కనబడాను. ఎంత గొప్ప కార్యం అండి! ఒకే ప్రదేశంలో ఒకే మేఘం ఐగుప్తులకేమో చీకటినివ్వడమేంది, ఇజ్రాయేలుకేమో వెలుగునివ్వడమేంది. ఈ గొప్ప కార్యం చేసిన యేసు ప్రభువుకి పట్టపగలు అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు చూపించలేడా? సాధ్యమే. అలాగే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా 4వ బూర ఊదిన కాలంలో
4వ బోర 7వ ముద్ర విప్పినప్పుడు 7 మంది బోరలు కలిగిన వాళ్ళు నిలబడతారు. ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క సమూహం జరుగుతుంది. 4వ బోర ఊదినప్పుడు ఆకాశంలో 1/3 వెలుగు కొట్టివేయబడుతుంది. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చదవండి. ఆకాశంలో 3వ భాగం కొట్టివేయబడుతుంది. అప్పుడు ఇప్పట్లాగా 12 గంటలు రాత్రి 12 గంటలు పగలు కాదు, అప్పుడు 3 భాగాలు అయిపోతుంది. ఇప్పుడు 2 భాగాలే ఒక దినానికి. 24 గంటల్లో 12 గంటలు రాత్రి 12 గంటలు పగలు. ఈ 4వ బూర కాలంలో 24 గంటలు 3 భాగాలుగా విభజించి చెప్పుకుంటారు. ఒక భాగం అంటే 8 గంటలు చిమ్మ చీకటి, చంద్రుడు నక్షత్రాలు కనబడవు. ఆ తర్వాత 8 గంటలు రాత్రి, చంద్రుడు నక్షత్రాలు కనబడతాయి. ఆ తర్వాత 8 గంటలు సూర్యుడు కనబడతాడు పగలు. 3 8 24, 3 24 గంటలు సరిపోయినాయి ఒక దినానికి. 4వ బూర కాలము మొదలుకొని దినము 3 భాగాలుగా విభజించబడుతుంది. అందులో ఒక భాగం చిమ్మ చీకటి 8 గంటలు, తర్వాత 2వ భాగం రాత్రి, చంద్రుడు నక్షత్రాలు ఉండేటటువంటి సమయం, 3వ భాగం పగలు, సూర్యుడు మాత్రమే ఉండేటటువంటి సమయం. ఎందుకంటే 1/3 భాగం కొట్టివేయబడుతుంది వెలుగు. ఈ గొప్ప కార్యం చేసే దేవునికి మరి పట్టపగలు అబ్రహాంకి నక్షత్రాలు చూపించడం అసాధ్యమా? అసాధ్యమే కాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ నక్షత్రాలు రెండింటిని గురించి నువ్వు ప్రత్యేకంగా అడుగుతున్నావు కదా, అందులో ఒక నక్షత్రం నేను. బిలాము ప్రవక్త చెప్పాడు, యాకోబులో నక్షత్రము ఉదయించును అని. ఆ నక్షత్రము నేనే. ఈ నక్షత్రాలన్నీ నీ సంతానమే. అయితే ఆ నక్షత్రం నేనన్నాను కదా, నేను కూడా నీ సంతానమే. నీ పిల్లలైనటువంటి ఇజ్రాయేల్లో 12 గోత్రాలు, అందులో యోధా గోత్రం నుంచి నేను పుడతాను. మీరు చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 9-10 వచనాలు. ఒక ఆయనకి కల వచ్చింది. ఎవరికి? చంద్రుడు సూర్యుడు 11 నక్షత్రాలు ఆయనకి సాగిలపడి నమస్కారం చేసినట్టుగా కలగన్నాడు యోసేపుకి. చూడండి 37వ అధ్యాయం 9-10 వచనాలు. అతను అంటే యోసేపు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించాను. యాకోబుకు అర్థమైపోయింది ఆ నక్షత్రాలు సంతానమేనని. ఆ నక్షత్రాలు ఎవరు? యాకోబు సంతానమే, అంటే ఇజ్రాయేలులే అని అర్థమైపోయింది. గద్దిస్తున్నాడు, ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాష్టాంగ పడతామా? జరిగిందా లేదా? చరిత్రలో జరిగింది. ఐగుప్తులు యోసేపు ప్రధానిగా ఉండడం, కరువు రావడం, ధాన్యం కోసం వాళ్ళు రావడం, తెలియకనే ఆయనకి ప్రభు అని అనడం, సాగిలపడి నమస్కారం చేయడం, ఇవన్నీ జరిగింది మనకు తెలుసు. నిర్గమకాండంలో మనం అవన్నీ చూస్తాం. కాబట్టి నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు ఇజ్రాయేలు వంటి వారు అయితే, ఆ దేవుని నక్షత్రములు ఆయన సువార్త ప్రకటించేవారే. ఇక్కడ నక్షత్రాల్ని యాకోబు కూడా తన సంతానంగా అంగీకరించాడు. అయితే యేసు ప్రభు అబ్రహాముతో చెబుతున్నాడు, ఆ నక్షత్రాల్లో ఆ నక్షత్రం, బిలాము చెప్పిన నక్షత్రం, ఆ నక్షత్రం నేనే అన్నాడు. గలతీ 3:16 చూడండి. గలతీ 3:16లో పౌలు ఏం చెబుతున్నాడో. గలతీ 3:16 చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గుచ్చి అన్నట్టు నీ సంతానములకును, బహువచనం చెప్పాడు ఇక్కడ. నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును ఏకవచనం అనేను. ఆ సంతానము చెప్పండి, ఆ సంతానము క్రీస్తే. అబ్రహాము సంతానము నక్షత్రాలు అన్నాడు. గలతీ 3:16లో ఆ సంతానము క్రీస్తే అన్నాడు. నక్షత్రముల వంటి అబ్రహాము సంతానములో యేసు ప్రభు కూడా ఒక ప్రత్యేకమైన నక్షత్రముగా ఉన్నాడు. ఆ నక్షత్రాన్నే బిలాము చెప్పింది, ఆ నక్షత్రాన్నే పౌలు చెప్పింది, ఆ నక్షత్రాన్ని యేసు ప్రభు ఇక్కడ అబ్రహాము చెబుతున్నాడు. ఆ నక్షత్రం ఉందే, అది నేనే. భూలోకంలో పుడతాను, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకములో
ఆ కాలం పరిపూర్ణం నేను పుడతాను. నేను పుట్టినప్పుడు పక్కన ఉండే ఇంకొక నక్షత్రం, ఆ నక్షత్రం భూమి మీద కనబడుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పేది. ఆయన నక్షత్రం. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు పసిగట్టారు. యేసు ప్రభు బిలాము చెప్పిన యాకోబు నక్షత్రం భూమి మీద పుట్టినప్పుడు ఆకాశంలో ఆయన నక్షత్రం కనపడింది. కాబట్టి ఆయన నక్షత్రం, ఆ నక్షత్రం బిలాము చెప్పిన నక్షత్రం, యాకోబు నక్షత్రం, అది నేనే. ఈ పక్కన ఉందే, నేను ఈ నక్షత్రంగా ఉన్న నేను ఈ లోకంలో పుట్టినప్పుడు అది ఈ లోకంలో కనబడుతుంది. అర్థం చేసుకునే వారికి అర్థం చెప్తుంది. ఏమిటది? ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళాలి. అక్కడ 4వ రోజు దేవుడు సృష్టి చేసేటప్పుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను ఆయన కలుగు చేశాడు. ఏమిటవి? సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేసి ఆయన ఒక మాట అన్నాడు, అవి కాలములను, దినములను, సంవత్సరములను, ఆ తర్వాత వస్తుంది మాట, సూచనలను తెలియజేయనుగాక అన్నాడు. సూర్యుడు చంద్రుడు సూచనలు తెలియజేస్తున్నాయి. వాటి ప్రకారంగా కాలములు, దినములు, మరి ఋతువులు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ అయితే చంద్రుడిని ఆధారం చేసుకొని క్యాలెండర్, వారి నెలకి ప్రతి నెలకి 30 రోజులే. మనది గ్రెగోరియన్ క్యాలెండర్ కాబట్టి ఒక నెలకి 28, 29, 30, 31 దినాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని, చంద్రుడిని, వాళ్ళ చంద్రుడిని, మన సూర్యుడిని బట్టి మనం కాలములు, దినములు, సంవత్సరాలు లెక్క కట్టుకుంటూ ఉన్నాం. మరి సూచనలు ఏమిటి? సూచనలు కూడా అంట నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు. ప్రకటనలో చూస్తాం, 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబళ వలె నలుపు అవుతుంది, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, అకాలపు కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలతాయి, వాడి దెబ్బకు ప్రతి పర్వతము, ప్రతి దీపము స్థానము తప్పుతుంది, రాజులు, సహస్రాధిపతులు, బలాఢ్యులు కొండ గుహల్లోకి వచ్చి గొర్రెపిలేక మహోగ్రతకు మమ్మను మరుగు చేయడం మొరపెట్టుకుంటారు. ఇది 6వ ముద్ర కాలం యొక్క ఎండింగ్. ఇది స్టార్టింగు సూర్యుడు నలుపు అవ్వాలి, చంద్రుడు రక్తవర్ణం అవ్వాలి. ఎండింగు రాజులందరూ వచ్చి కొండ గుహలో చేరి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని దాచండి అని చెప్పాలి. కాబట్టి ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం అన్నీ ఆయన సూచనలు తెలియజేస్తాయి. ప్రభు యొక్క రాకడ సూచనలు, ఇంకా చాలా సూచనలు తెలియజేస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయం 14 చెప్పిన ఆ మాట ప్రకారంగా ఆయన నక్షత్రం యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆకాశంలో కనబడినప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులు అయినటువంటి తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి తెలుసుకున్నారు, సూచన తెలుసుకున్నారు. తెలుసుకొని ఆయన పూజార్హుడు, ఆయన రాజుగా పుట్టినవాడు, ఆయన రాకుమారుడుగా పుట్టినవాడు కాదు, రాజుగానే పుట్టాడు. రాజుగా పుట్టాలంటే పట్టాభిషేకం జరగాలి కదా. ఎక్కడ జరిగింది? ఎవరు చేస్తారు? పట్టాభిషేకం చేయబడే వ్యక్తి కంటే పట్టాభిషేకం చేసే వ్యక్తి గొప్పవాడై ఉండాలి. యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు? ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడుగా జన్మించాడు. ఆయనకి చేస్తే పట్టాభిషేకం దేవుడే చేయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో మీరు ఇలాగూ చెప్పుదురు అంటాడు. పరలోకంలోనే అభిషేకం అయిపోయింది. పరలోకంలో ఆయన క్రీస్తు అభిషిక్తుడు, అంటే క్రీస్తు అయిపోయినాడు. భూలోకంలో ఆయన యేసు అయ్యాడు. యేసు అనే పేరు పెట్టబడింది. అది పరలోకంలోని పేరు, భూలోకంలో పేరు కలిపి యేసు క్రీస్తుగా మనం పిలుస్తున్నాం. అక్కడే పట్టాభిషేకం అయిపోయింది. కాబట్టి ఆయన అక్కడే మెస్సియాగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువుని వాళ్ళు గుర్తించినారు తూర్పు దేశపు జ్ఞానులు. ఆ నక్షత్రం కనబడిందంటే దాని అర్థం ఎక్కడో యూదుల రాజుగా పుట్టినవాడు ఉంటాడు, ఆయన పూజార్హుడు అని తెలుసుకొని వాళ్ళు ప్రయాణమై వచ్చారు. ఆయన కనుగొన్నారు, ఎట్టకేలకు ఆయన ఆరాధించారు. ఆయన అంగీకరించి తిరిగి వెళ్ళి వారి ప్రాంతాలకి సాక్షులుగా వెళ్ళారు. ఆకాశంలో నక్షత్రముల వంటి వారు ఇజ్రాయేలీలు, ఆయన నక్షత్రముల వంటి వారు స్వార్థికులే అన్నాను కదా. ఏ మాటను బట్టి అన్నానంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎందరూ యేసు తట్టు తిప్పుతారో సువార్త చెప్పి వారందరూ కూడా నక్షత్రముల వలె ప్రకాశించెదరు. ప్రకాశించెదరు. అప్పుడు వాడిని అంటాడు, అవి నా నక్షత్రాలు అంటాడు. 6వ ముద్ర కాలం. 6వ ముద్ర కాలం అంటే 6 నెలలు. 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 6
ఎవరైతే సువార్త చెప్పి ఒకరినో ఇద్దరినో యేసుప్రభు దగ్గర నడిపిస్తారో వారిని అంటాడు ఆయన, వారు నా నక్షత్రాలు, నేను వారి నక్షత్రాన్ని, వారు నా నక్షత్రాలు అంటాడు ఆయన. అందుకు చెప్పాను అంశం, ఆకాశ మండలంలోని నక్షత్రాలు ఇశ్రాయేలీలు అయితే ఆయన నక్షత్రాలు ఆయన సువార్త ప్రకటించేవారే. ఏమవుదాం? రాబోయే క్రిస్మస్ పండగకి ఏం చేద్దాం? ఇంటి మీద స్టార్ పెట్టకపోయినా పర్వాలే, మనమే దేవునికి స్టార్ అయిపోతే సరిపోతుంది. మన పేరేమో లోన్ స్టార్ మన పేరు. ఎండిఓ గారు జాగ్రత్త, లోన్ స్టార్కి LOAN రాస్తారు. మీకు వచ్చే అప్లికేషన్లు అన్నీ LOAN. లోన్ అంటే అప్పు, ఆ లోను కాదు, మన లోను LONE అంటే ఒంటరి నక్షత్రం, ఏక నక్షత్రం. ఈ లోన్ మంది అలోన్ అంటాం కదా, అలోన్, దాంట్లో లోన్, ఒంటరి నక్షత్రం. మనందరం లోన్ స్టార్ సభ్యులమే. అయితే ఇక నుంచి మనం అందరం క్రైస్ట్ స్టార్ సభ్యులం అయిపోవాలి. ఏమైపోవాలి? లోన్ స్టార్ సభ్యులు కాస్త క్రైస్ట్ స్టార్లు అయిపోవాలి, అంతే. సినీ స్టార్లు అక్కర్లే, పొలిటికల్ స్టార్లు అవ్వకండి, సినీ స్టార్లు అవ్వకండి, క్రికెట్ స్టార్లు అవ్వకండి, ఇంకే స్టార్లు ఉన్నాయి ఆ స్టార్లు అవ్వకండి. క్రైస్ట్ స్టార్ అవ్వండి. క్రైస్ట్ స్టార్ అవ్వాలంటే, క్రైస్ట్ స్టార్ అయ్యామంటే మన స్టార్ తిరిగిపోతుంది. కాబట్టి క్రైస్ట్ స్టార్లు అవ్వాలంటే మనం సువార్త చెప్పాలి. 2 నెలలు ఉంది మీకు ఒక ఛాలెంజ్. 2 నెలల్లో ఎంతమందికి సువార్త చెప్తారో, ఎంతమందిని యేసు యొద్దకు నడిపిస్తారో, ఎంతమంది యేసు ప్రభుకి బర్త్డే గిఫ్ట్ ఇస్తారో, కవర్లు కాదు, క్యాష్ కాదు, డొనేషన్లు కాదు, చెక్కులు కాదు, అవేమి వద్దు. ఒక మనిషినో 2 మనుషులను చేత పట్టుకొని రావాలి. మీ పేరున ఆ 2 కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు కూడా నమోదు చేస్తాడు, అంగీకరిస్తాడు. నా బర్త్డే రోజున ఇన్ని సంవత్సరాలకి, మనకి ఇంకెన్ని సంవత్సరాలు తెలియదు, టార్గెట్ పెట్టుకోండి, చెప్పండి, యేసు ప్రభుని గురించి చెప్పండి, ఇంటికి పిలవండి, టిఫిన్ పెట్టండి, యేసు ప్రభు గురించి చెప్పండి, ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి, యేసు ప్రభు గురించి చెప్పండి, అడిగితే న్యూ టెస్టిమెంట్ ఇవ్వండి, చదువుకోమనండి, చర్చికి రండి అని అనండి, చర్చికి తీసుకురండి, నమ్మకపోయిన పర్లా చర్చికి రండి అనండి. మన చర్చిలో ఏం మాట్లాడతామో, ఏం ప్రార్థన చేస్తామో, ఏం చెప్పుకుని అన్నీ వింటారు. వారి చెవికి వచ్చేటటువంటి దుష్ప్రచారాన్ని తొలగిపోతాయి. ఒక పాజిటివ్ మైండ్ ఏర్పడుతుంది. యేసును అంగీకరిస్తారు. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. అది మీ పేరిట రాయబడుతుంది దేవుని గ్రంథంలో. అప్పుడు మీ స్టార్ తిరిగిపోతుంది. కనుక లోన్ స్టార్ సభ్యులు క్రైస్ట్ స్టార్స్ అయిపోవాలి. తద్వారా మీ స్టారు మార్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదస్థాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. నీ దీనదాసులమైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పట్ల మీరు జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఒక్కడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. అయితే ఆ ఒక్క దేవుడు అయిన నీ పేరు పాత నిబంధన కాలంలో యెహోవా అనియు, నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు అని పిలువబడుతుందనే సత్యాన్ని మాకు తెలియజేశారు. ప్రభువా, మా సృష్టికర్త ఒక్కడే అని మేము నమ్ముతున్నాం. అయితే ఆ సృష్టికర్త పేరు పాత నిబంధనలో యెహోవా గాను, నూతన నిబంధనలో యేసుక్రీస్తు గాను పేర్కొనబడుతూ ఉండగా అది మీరేనని, మీకే ఆ కాలంలో యెహోవాగా, ఈ కాలంలో యేసుక్రీస్తుగా పేరు పెట్టబడిందనే సత్యాన్ని మాకు తెలియజేశారు. మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సర్వశక్తి గల దేవుడు ఒక నిన్ను తెలుసుకోవడం, ఈ సత్యాన్ని తెలుసుకోవడం గొప్ప భాగ్యం నా తండ్రి. ఇతరులకైతే చూచుట మటుకు చూతురు కానీ, వినుట మటుకు విందురు కానీ, గ్రహించుకోరు తెలుసుకోరు అన్నారు. మాకైతే మీరు తెలియజేశారు. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇట్టి సత్యంలోనే మేము కొనసాగడానికి లోన్ స్టార్ సభ్యులమైన మేము ఇక నుంచి క్రైస్ట్ స్టార్ సభ్యులముగా మారిపోయి మిగిలిన మా యొక్క స్టార్ని నా తండ్రి మంచిగా మార్చుకోవడానికి సహాయం చేయమని, సువార్త పట్ల భారం మా హృదయాలకు కలిగించమని, నశించున్న ఆత్మల పట్ల మేము భారం కలిగిన వారమై ఈ 2 నెలల్లో ప్రభువా సువార్త చెప్పాలి. అలాగే ఎంతమంది అయితే సువార్త చెప్తారో వారందరి పక్షంగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించి, మీ బర్త్డే రోజు మేము అందరం నా తండ్రి మీకు కానుకగా మీరు సంతోషించి కానుకలు తీసుకువచ్చి
ఆ ప్రభు ఆత్మలను అప్పగించడానికి సహాయం చేయమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య